అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్కు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితుడు వైవిఎస్ఎస్ గిరిరావు గారు విచ్చేసి ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఈరోజు మా ఛానల్కు రావడం మీరు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు మామూలుగా ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి, శుక్లపక్షం బహుళపక్షం అని. సో ఒక పక్షంలో ఏమో అమావాస్య వస్తుంది, ఒక పక్షంలో ఏమో పౌర్ణమి వస్తుంది. ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసంలో అధిక పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి రోజు అందరూ రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు రాబోయే సోమవారం రోజు అమావాస్య ఉంది. సో అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి, చేయాల్సిన పూజ విధి విధానాలు వివరిస్తారా? తప్పనిసరిగా. ఇందులో అమావాస్య రిలేటెడ్గా వచ్చేదంటే సహజంగా మనం చేసేది పూర్వము అపరమైన రెండు ఉంటాయి. ప్రాథమికంగా అమావాస్య రిలేటెడ్గా వచ్చేవి ఏంటంటే ఎంతసేపటికి కూడా ఏంటంటే ధార్మికమైన విషయాలు జపధ్యానాల కంటే కూడా ప్రాకృతికంగా మనకు ఉండేవి. అంటే ఒక మీడియం లెవెల్లో ఉండేది ఏంటంటే పితృకార్యాలు. అమావాస్య ఎప్పుడైనా సరే పితృకార్యాలకు తర్పణాలు వదలటం కానీ, వాళ్ళకి పిండోదకాలు పెట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేసుకోవటానికి ఒక ప్రశస్తమైనది అమావాస్య. అలాగే మీకు అమావాస్య రోజుల్లో ఏంటంటే మనకి వాకిట్లో ఇవి దృష్టి దోషం పోవటానికి గుమ్మడికాయలు కడతాం కదా, ఈ గుమ్మడికాయలు మార్చుకోవటం కానీ, గుమ్మడికాయలు దృష్టి తీసి వేయటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనకి లౌకికంగా ఐహికానికి కావాల్సినవన్నీ కూడా చేసేవి చాలా ప్రశస్తంగా చేసుకోవాలి. ఎందుకంటే వివేకానందుడు కూడా ఏం చెప్పాడంటే ఆధ్యాత్మిక మార్గం అనేది ఆకలితో ఉన్నవాడికి చెబితే ఎక్కదని. మీకు ఇటుపక్క ఈ ఇంట్లో అంతా చెడపెడలుగా ఉన్నా, దృష్టి దోషంలో ఉన్నా, ఇంట్లో గ్రోత్ లేకపోయినా నువ్వు కూర్చొని జపం చేయరా అంటే ఏంటంటే ఆధ్యాత్మికత మీద వెళ్ళదు. లౌకికమైన కోరికలు ముందు తీరాలి. మనిషికి తీరటానికి కావాల్సిందంటే సహజంగా చాలామందికి పితృదోషంతో చాలా బాధపడుతుంటారు. పితృదోషంతో పిల్లలకి గ్రోత్ లేకపోవటం, ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోవటం, లేకపోతే వాళ్ళ చదువులో ఎదక్కపోవటము, ఏది పట్టుకున్నా అది వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ పితృదోషానికి కారణమైనవి. వీటికి పితృదోష నివారణకి ఏం చేస్తామంటే, అంటే మన పూర్వతరాల్లో ఎవరైనా సరే మనకి సక్రమైనటువంటి పిండోదకాలు పెట్టకపోవటం కానీ, వాళ్ళ క్రతువులు అశ్రద్ధగా, అంటే శ్రద్ధగా చేసేది శ్రాద్ధం అంటారు, అశ్రద్ధతో చేసేటువంటి దాన్ని ఆ దోషాలు ఆ తరానికి వంశానికి అంటుతూ ఉంటాయి, పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ పీడన నివారణ కావడానికి ఏంటంటే ఈ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేసే దాంతో పాటు ప్రత్యేక కార్యక్రమాల్లో మనం పితృ కార్యక్రమాలు చేస్తాం. ఒకటి ఏంటంటే మీరు ఏదైనా పుష్కరాలకు వెళ్ళారనుకోండి, పుష్కరాల్లో శుభకార్య జపధ్యానానికి ఎంత ప్రాశస్తమో ఈ పిండోదకాలు చనిపోయిన వాళ్ళకి మన 3 తరాల వాళ్ళకి పెట్టడం అనేది కూడా ప్రాశస్తం. అక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గురువుకి మనం జనరల్గా పెట్టాం, వాళ్ళ పిల్లలు పెడతారు, కానీ దసరాల్లో మీరు పెట్టచ్చు. మేనమామకి వాళ్ళ కొడుకు పెడతాడు, కానీ మీరు ఇక్కడ పెట్టచ్చు, పుష్కరాల్లో పెట్టచ్చు. బాబాయిలకి, మేనత్తలకి, మేనమామలకి, అమ్మా నాన్నకి, నాన్న అమ్మా నాన్నకి, స్నేహితులకు, నాన్న అమ్మా నాన్నకంటే ఎటు 3 తరాల్లో ప్రపితామహాల్లో వస్తారు. అమ్మ తల్లిదండ్రులకు పెట్టడం కానీ, అమ్మ తోబుట్టువులకు పెట్టడం కానీ, నాన్న తోబుట్టువులకు పెట్టడం కానీ పెట్టే అవకాశం కేవలం ఆ పుష్కరాల్లో వస్తుంది. అట్లాగే జీవనదులను పెరిగిన లివర్స్ ఉన్నాయి. గురువు ఒక్కో గ్రహంలో మారుతున్నప్పుడు ఏంటంటే మనకి ఒక్కో పుష్కరం వస్తుంది. నదికి గంగే, యమున, గోదావరి, నర్మదా, సింధు, కావేరి అంటుంటారు, తుంగభద్ర అంటారు. అవి మాత్రమే, ఆ 12 మాత్రమే జీవనదులు. ఆ నదీ తీరాలకి మీరు ఏదైనా ఆవాసం చేయాల్సి వచ్చి ఇక్కడ జపధ్యానం చేస్తున్నప్పుడు పిండోదకాలు చూస్తాం. అట్లాగే పుణ్యక్షేత్రాలైన కాశీ, గయా, ప్రయాగ అలా వెళ్ళినప్పుడు కూడా కుంభమేళాలకి కూడా పిండోదకాలు పెడతాం. అలాగే ప్రతి అమావాస్యకి తర్వాత ఏంటంటే మనకి భాద్రపద బహుళంలో వస్తాయి మహాలయ పక్షాలని. మహాలయ పక్షాల్లో మనం రెగ్యులర్గా సంవత్సరం పెట్టేది కాకుండా ప్రత్యేకంగా పెడతాం. అలా పెట్టే దాంట్లో ప్రతి అమావాస్యకి కూడా తర్పణాలు వదులుకోమని మనం చెప్తూ ఉంటాం. అంటే పితామహ ప్రపితామహాలకి నువ్వులు తీసుకుని, లేకపోతే మాతృమహి పితామహలకి వసురుద్ర ఆదిత్యరూపులుగా భావించి స్వధానం అంటే స్వాహాదేవి అని పుణ్యకార్యాలు చేస్తామని స్వధాదేవి వీళ్ళిద్దరూ అప్పచెళ్ళన్నమాట. స్వధా పేరున స్వధానమస్తని బొట్టన వేలు కిందకి పెట్టి వదిలేటువంటి తర్పణాలు మనం చేసుకుంటాం. ఇవి అధిక బలం ఏంటంటే మనకి ప్రత్యేకంగా 12 మాసాల్లో మాత్రమే ఉంటాయి. అవి స్పెషల్గా, అంటే రెగ్యులర్ జీవోలు వేరు,
స్పెషల్ జీవోలు వేరు, రెగ్యులర్గా వచ్చే బస్సులు వేరు, స్పెషల్ బస్సులు వేరు, రెగ్యులర్గా వచ్చే ట్రైన్స్ వేరు, స్పెషల్ ట్రైన్స్ వేరు. అలాగే ఇలా స్పెషల్గా వచ్చినప్పుడు ఏంటంటే అధిక బలం వస్తుంది. అది అంటే ఇప్పుడు మనకి వస్తే మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మాత్రమే అధిక మాసం వస్తుంది. అదే జ్యేష్ఠ మాసంలో అధిక నామంటే మళ్ళీ 78కి 2078కి వస్తుంది. అంటే అప్పటికి మన వయసు ఎంతో, మనం ఎంతవరకు ఉంటామో ఉండగలమో కూడా మనకి తెలియదు. ఉన్నప్పుడు ఈ చక్కగా ఈ మాసంలో ఖచ్చితంగా కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే పితృదోష నివారణ అవుతుంది. దానికి చేయాల్సిన ఏంటంటే మీ స్థాయిలో, ఇప్పుడు మేమంటే పారణ విధానంలో అని పెడతారు బ్రాహ్మణులు పెట్టేటప్పుడు. ఈ పారణ విధానంలో పెట్టేటప్పుడు బ్రాహ్మణులు కూర్చోబెట్టి వసు రూపంగాను బుద్ధ రూపంగాను కూర్చోబెట్టి, తర్వాత ఏంటంటే విశ్వ దేవస్థానాలు కూర్చోబెట్టి పితృదేవతలు వసురుద్రాదిత్యులుగా వాళ్ళు కూర్చోబెడతాము. ఒకళ్ళని విశ్వ దేవస్థానం, ఇప్పుడు విశ్వస్థానం ఉంటారు, విశ్వస్థానం లేదు కాబట్టి విశ్వ దేవస్థానం 2 బ్రాహ్మణులు కూర్చోబెట్టి మనకి వాళ్ళ కాళ్ళు గడికి బట్టలు పెట్టి వాళ్ళకి కూర్చోబెట్టి భోజనం పెట్టడం ఒక పద్ధతి. దాని తర్వాత ఏంటంటే కొంచెం లోయెస్ట్లోకి వెళ్తే ఏంటంటే మోయనని ఇస్తుంటారు. సింపుల్గా అయితే ఒక బ్రాహ్మణుని సద్బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని దక్షిణ దిక్కుగా కూర్చుని వాళ్ళకి, మన చనిపోయిన వాళ్ళకి పితృతర్పణాలు అన్నీ వదిలించేసుకుని వాళ్ళకి ఈ మోయన అంటే కావలసినటువంటి పదార్థాలు అంటే కొంచెం బియ్యము, పప్పు, ఉప్పు, స్వయం పాకం, మనకి మంచి గుమ్మడికాయ, అంటే కుష్మాండ దానం చేస్తే ఏంటంటే బ్రహ్మాండాన్ని దానం వచ్చిన ఫలితం వస్తుంది. ఇలా స్పెషల్గా చేసేటప్పుడు అంటే నిత్య సంవత్సరికల్లో అమ్మ నాన్నకి మాత్రమే బరకడం. ఇలా పెట్టేటప్పుడు మనకు వీళ్ళకి ఏదో జరగలేదు, మన బాబాయికి సక్రమంగా జరగలేదు, మన మేమకు జరగలేదు, అమ్మమ్మకి జరగలేదు, వీళ్ళు ఎవరికో జరగలేదు అన్నప్పుడు వాళ్ళ పేరుని కూడా పిలిచి పెట్టడానికి ఇది మళ్ళీ మీకు మళ్ళీ అవకాశం లేదు. ప్రతి సంవత్సరం పెట్టుకున్న కేవలం మీ పేరెంట్స్కి మాత్రమే పెట్టుకోవాలి మీరు. అలా పెట్టి వాళ్ళ తరఫున చేస్తుంటే వాళ్ళకి ఉపశాంతి జరిగేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి సందర్భం దాన్ని. అలా ఏదన్నా ఎవరికైనా పితృదోషాలు ఉండి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఏమైనా ఇబ్బంది పడుతున్నా, వాళ్ళ పిల్లలంత ఆసక్తిగా లేకపోయినా వాళ్ళ తరఫున మీరు చేసే అవకాశం ఈ సందర్భంగా మాత్రమే ఉంటుంది. రెగ్యులర్గా పెట్టే దాంట్లో మీ తల్లిదండ్రులకే పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, ఒకవేళ భర్త చనిపోయి ఉంటాడు, చంటి పిల్లలు 4 ఏళ్ళ పిల్ల 5 ఏళ్ళ పిల్ల చేస్తారు అయినప్పుడు ఏంటంటే వాళ్ళు చేయరు కాబట్టి ఏం చేస్తారంటే ఎవరినో కతృత్వం పెట్టి ఆ రోజు చేస్తుంటారు. అలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నప్పుడు చక్కగా అక్కడ చేసుకోవచ్చు. అట్లాగే మగపిల్లలు ఉండరు తల్లిదండ్రులకి. ఉన్నప్పుడు ఈ అమ్మాయి శుభ్రంగా అటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. లేదు ఆ అమ్మాయికి కొడుకు ఉన్నాడు, దౌహిత్రుడు అంటారు, వీడు పెద్దవాడయ్యాడు, 18-20 ఏళ్ళకి వచ్చున్నాడు, వాళ్ళ అమ్మమ్మకి తాతయ్యకి అప్పుడు చేసే అవకాశం ఎవరో తీసుకుని ఎవరో కర్తృత్వం చేశారు కాబట్టి దౌహిత్రుడికి ఫుల్ రైట్స్ ఉంటాయి. అంటే కొడుకు ఎంత రైట్ ఉందో అంత రైట్ ఉంటుంది. వాళ్ళ అమ్మ యొక్క తల్లిదండ్రులకి ఈయన చేయొచ్చు. అటువంటి ఈ సందర్భాన్ని మిస్ చేసుకోకుండా మళ్ళీ అమావాస్యని, అధిక అమావాస్యని జ్యేష్ఠ మాసంలో వచ్చేయడం, పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటిది పురుషోత్తమ ప్రాప్తి కలుగుతుంటారు. కానీ మీకు ఇక మామూలుగా చెప్పే సంవత్సరం పెట్టేటప్పుడు కూడా మనకి ఆ గయా శ్రాద్ధ ఫలితమస్తు అంటారు. గయలో ఏంటంటే విష్ణు పాదం ఉంటుంది. మనం జనరల్గా మూల విరాట దగ్గరికి వెళ్ళి అపరమైన కార్యక్రమాలు చేయరు. కానీ గయలో ఏం చేస్తామంటే ఈ పిండాలు తీసుకెళ్ళి, మనం చేసిన పిండాలు స్వయంగా విష్ణుమూర్తి యొక్క పాదాల మీద పెట్టేస్తాం. అంటే గర్భాలయంలో పెట్టి ఆయనకి నమస్కారం పెట్టేస్తే విష్ణు సాహిత్యం పొందారని లెక్క అనమాట. అందుకు గయా ఫలిత అని మీరు ప్రతి మాసికం ఆర్జీకాలు పెట్టేట ప్రతి వాళ్ళకి గయలో పెట్టేటువంటి ఫలితం రావాలని దక్షిణ దిక్కు గురించి ఆ గర్భ వేసి నమస్కారం పెట్టమంటారు కదా. ఆ ఫలితం ఇక్కడ వచ్చేటువంటి ఆస్కారం ఈ పురుషోత్తమ మాసంలో చేస్తే, అది జ్యేష్ఠ మాసంలో పురుషోత్తమ మాసం అంటారు, ఇది శ్రేష్టమైన ఈ మాసంలో చేస్తే ఫలితం వస్తుంది. ఇకపోతే ఏంటంటే రెండోది, ఎదుటి వాళ్ళ దృష్టి దోషం అని తగ్గుతుంటుంది మనకి జనరల్గా. అంటే కొందరు కళ్ళు పడితే రిజిస్టర్ పడితే నల్లరాలైన పగిలిపోతాయి అంటారు. అటువంటి దానికి ఏంటంటే అది మనకి ఎలా తెలుస్తుంది అంటే బాగా క్లియర్గా మీరు ఏదైనా చక్కగా పిల్లాడు వకృత్వం వ్యాస నడిచడం, లేకపోతే భరతనాట్యం వేసి రావడం, లేకపోతే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి రావడం కానీ వాడి తలనొప్పని వాంతులని మీకు జనరల్ కనిపిస్తే ఇంటికి వచ్చిన దిశ తీస్తుంది. అవును. అలాగే గృహానికి కూడా కొన్ని దోషాలు ఉంటాయి. ఆ గృహదోషం పోవడానికి గృహానికి మన గృహప్రవేశం చేసినప్పుడే గుమ్మడికాయని కడతాం వాకిట్లో. ఈ గుమ్మడికాయ యాక్చువల్గా అయితే సంవత్సరం పాటు ఉంటుంది.
ఏ మంచి అది బుడిద గుమ్మడికాయ సరే అలా ఉండకుండా 2 నెలలకి 3 నెలలకి 5 నెలలకి దానంతా అదే అలా కుచించుకుపోయి పాడైపోతూ ఉంటుంది. ఇలా పాడైపోయినప్పుడు ఆ ఇంటి మీద దృష్టి దోషం ఎక్కువ ఉంది, అందరి దృష్టి దాని మీద పడి మనకి కీడు జరిగే సంకేతానికి ఆ గుమ్మడికాయ పాడైపోవడం కారణం. ఎప్పుడు కూడా మీరు సంవత్సరం తర్వాత తీసేసేటప్పుడు ఈ ఉట్టిని ఉతుక్కుని కొత్త గుమ్మడికాయ పెట్టుకోవచ్చు. కానీ ఆ సంవత్సరం కాకుండానే మధ్యలోనే అది ఎప్పుడైతే పాడైపోతుందో అలా తీసేటప్పుడు ఉట్టితో సహా పారేయాలి. ఓకే. ఈ పారేసేది కూడా చాలా మంది ఏం చేస్తారంటే దిష్టి తీసి నిమ్మకాయలు దిష్టి తీసో లేదా ఉప్పు దిష్టితో 4 కొడల్లో పడేయటం, నలుగురు తొక్కే తొక్కలు పడేయటం, రోడ్డు మీద పడేయటం చాలా తప్పమ్మా. ఎందుకంటే మనం చేసింది ఎవరైనా తొక్కితే ఆ దోషం వాళ్ళకి అంటుతుంది. వాళ్ళకి అంటితే మనం డబ్బులు ఇచ్చి దానం చేస్తే ఎలా 10 రెట్లు ఫలితం వస్తుందో, వస్త్రదానం చేస్తే ఎలా 10 రెట్లు ఫలితం వస్తుందో, విద్యాదానం చేస్తే ఎలా 10 రెట్లు ఫలితం, ఈ దోషాన్ని రోడ్డు మీద పడేసి దాన్ని తొక్కితే కూడా వాడికి చెడు చేసిన ఫలితం 10 రెట్లు మనకి మళ్ళీ మన ఇంటి మీదకే వస్తుంది. అందుకని ఎవరు తొక్కని చోట, మరుగు ఉన్న చోట మాత్రం పడేస్తే అవి దాంట్లో డైల్యూట్ అయిపోతుంది, ఎత్తులో కలిసిపోతుంది. అందుకని అలా చేయాలి. మీకు ప్రతి అమావాస్యకి కొంతమంది గుమ్మడికాయ మారుస్తుంటారు, కొంతమంది గృహప్రవేశానికి సంవత్సరం అయిన తర్వాత మారుస్తుంటారు, మధ్యలో పాడైపోయినప్పుడు మారుస్తుంటారు. అలాగేంటంటే అంటే గురువు గారు మీరు రెగ్యులర్గా పెట్టుకోవచ్చు, ఎప్పుడు గుమ్మడికాయ ఉంటే మంచిదే? మంచిదండి. గుమ్మడికాయ శాస్త్రోక్తం. ఓకే. గుమ్మడికాయ దోషాన్ని ఆపుతుంది. ఓకే. ఓకే. అదే మీరు కొంతమంది ఇవన్నీ కడుతుంటారు, ఏది ముళ్ళ కంపలని, జుట్టని, రకరకాల చర్చదారు పెడుతుంటారు. అక్కడేంటి ఈవిల్ పవర్స్ ఆవాహన అయ్యి ఇంట్లో దాకా రాకుండా అక్కడ పట్టుకుని వేలాడుతుంటాయి. గుమ్మడికాయ ఏంటంటే ధార్మికమైనది, దీని దగ్గరికి రావడానికే భయపడి వెనక్కి వెళ్ళిపోతాయి. ఓకే. ఓకే. అర్థమైందా? ఈ రెండింటికి డిఫరెన్స్ అది. అందుకని గుమ్మడికాయ శాస్త్రీయమైంది. మీకు ప్రతి శాస్త్రంలో కూడా గృహప్రవేశంలో గుమ్మడికాయ కట్టిస్తాం. అంటే ఇప్పుడు వచ్చే అమావాస్య కొత్తది కట్టుకోవడం మంచిది. అదేదైనా పాడైపోతే మటు ఖచ్చితంగా ఏమాత్రం కొద్దిగా మెత్తపడినట్టు అనిపించినా వెంటనే తీసేయడం మంచిది. లేదు ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఉంది, గుమ్మడికాయ బాగానే ఉంది, అయినా కొత్తది మార్చుకుందాం అనిపిస్తే మార్చుకుని పాత గుమ్మడికాయని ఇలా ద్వారానికి కుడి పక్కకి 3 సార్లు, ఎడం పక్కకి 3 సార్లు తీసుకెళ్ళి ఆ బాగున్న గుమ్మడికాయని అంటే కింద పడేసి పగిలిపోవాలి. పగిలిపెట్టి ఎవరో తొక్కని చోట పడేసేసి కొత్త గుమ్మడికాయ కట్టుకోవచ్చు. పోయిందైతే అసలు దాన్ని టచ్ చేయకూడదు, మొత్తం కింద పడిపోతుంది, వాటిలోనే పడుతుంది. జాగ్రత్తగా తీసుకెళ్ళి బయట పడేసి ఉట్టి గుమ్మడికాయ కొత్తది పెట్టుకోవాలి. మీరు ఫ్రెష్గా మార్చాలంటే ఇది. లేదు ఆ గుమ్మడికాయ బాగానే ఉంది, దాన్ని మార్చక్కర్లేదు, గట్టిగానే ఉందనిపిస్తే ఒక విడిగా గుమ్మడికాయ కొని దాన్ని దృష్టిలాగా, అంటే ఇంటికి ముందు మన గడపలోంచి బయటికి వెళ్ళి మన ఇంటి వంక చూస్తూ, మన ఇంటి వంక గడప వంక చూస్తూ మనం దాని మీద కర్పూరం వెలిగించి కుడిపక్కకి సవ్యంగా 3 సార్లు, అపసవ్యంగా 3 సార్లు చేసి ఆ విడిగా తెచ్చిన అమావాస్యలో తెచ్చిన గుమ్మడికాయ విడిగా పడగొడుతూ ఉట్టుగానే ఉంటుంది. అది బాగున్నప్పుడు అది మార్చుకోకుండా దిష్టి తీసుకోవాలి అంతే. ఆ రోజు చేసుకున్నప్పుడు ఈ దోషాలన్నీ పోయి ఇంట్లో మనం సుభిక్షంగా సంతోషంగా ఉంటాం. అవి కావటానికి ఇది ప్రత్యేకమైనది, చాలా ప్రశస్తం. ఇది మిస్ చేసుకుంటే మళ్ళీ 2078 కంటే మనం ఎక్కడ ఉంటాము. ఫైనల్గా ఈ అమావాస్య అనేది పితృదోషాలకు బాగా ముఖ్యమైన రోజు, ప్రశస్తమైన రోజు, చాలా ముఖ్యమైనది. ఓకే. ఓకే. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు.